వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అన్నీ బాగానే నడుస్తున్నాయి. కానీ నిన్న ఏమైందంటే సడన్‌లీ నాస్డాక్ అనేది 3-3.5% పడిపోయింది. అంటే దగ్గర దగ్గర 600-700 పాయింట్స్ పడింది. 700 పాయింట్స్ అంటే బాగానే పడిపోయింది. ఓన్లీ నాస్డాకే కాదండి. డో జోన్స్ కూడా దగ్గర దగ్గర 2.5%కి ఎక్కువ పడింది. అంటే ఇది ఒక 12-1300 పాయింట్లు పడ్డాయి. అలాగే మీరు బిట్‌కాయిన్ చూసుకుంటే బిట్‌కాయిన్ ఏంటంటే ఫ్రైడే ఆర్ సాటర్‌డే అనుకుంటా డైరెక్ట్‌గా 10% పడింది. ఇప్పుడేంటంటే దగ్గర దగ్గర 8% పడింది. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి $1,25,000 నుండి ఇప్పుడేంటంటే $1,11,000 నడుస్తుంది ప్రైస్. ఇవే కాకుండా మిగతా మార్కెట్లు కూడా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్ కూడా ఆ రోజు 1.5% దగ్గర దగ్గర పడింది. ఇంకా ఏవైతే ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయి, ఇండియన్ మార్కెట్స్ కాకుండా ఏవైతే ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయో అవి కూడా దగ్గర దగ్గర 1.2% పడింది. ఇండియన్ మార్కెట్ ఆ రోజు ఓపెన్ కాలేదు కాబట్టి ఏమవుతుందో దీని ఎఫెక్ట్ మండేకి పడుతుందా లేదా అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ మార్కెట్ ఎందుకు పడాయి, దీని మెయిన్ రీజన్ ఎందుకు, దేనివల్ల ఈ మార్కెట్ పడింది, దాని ఎఫెక్ట్ మన ఇండియన్ మార్కెట్లో ఎంతగా ఉంటుందో ఈ వీడియో నుంచి తెలుసుకుందాం. ఆ రీజన్స్ ఏంటంటే ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ కానీ ఏ మార్కెట్ అయినా దారుణంగా పడితే దానికి మెయిన్ రీజన్స్ టూ కంట్రీస్ నుండి వస్తాయి. అదేంటంటే యాతో యుఎస్ అవ్వచ్చు లేదా చైనా అవ్వచ్చు. కానీ ఈసారి మాత్రం స్టార్ట్ చేసింది చైనా. చైనా ఏం స్టార్ట్ చేసిందంటే చైనా ఏం చేసిందంటే ఫైవ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద కంట్రోల్ పెట్టింది, రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. అంటే వాళ్ళు ఏంటంటే 5 రేర్ ఎలిమెంట్స్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి దాని మీద లిమిట్ పెట్టింది అనమాట. లిమిట్ అంటే చాలా రేర్గా ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తానని చైనా ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ 5 రేర్ ఎలిమెంట్స్ ఏంటంటే హోల్మియం, ఇర్బియం, థొలియం, యూరోపియం అండ్ గిటెర్బియం. ఈ 5 రేర్ ఎలిమెంట్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇవి ఈవీ బ్యాటరీస్లో, సెమీ కండక్టర్స్లో, డిఫెన్స్లో ఇంకా టెక్నాలజీలో యూజ్ అవుతున్నాయి. దీంట్లో రెస్ట్రిక్షన్ పెడితే ఏమవుతుంది, దీంట్లో రెస్ట్రిక్షన్ పెడితే దీని ప్రైజెస్ పెరుగుతుంది, సప్లై తక్కువ అయిపోతుంది కాబట్టి ప్రైజెస్ పెరుగుతుంది. అండ్ యూఎస్ అండ్ చైనా బీచ్న మధ్యన డీల్ అవుతుంది కాబట్టి ఇవి ఎక్కువగా చైనా నుండి వస్తుంది కాబట్టి చైనా అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. సో చైనా డిమాండ్ ఇక్కడ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఈ రెస్ట్రిక్షన్స్ కాకుండా ఇంకా చైనా ఏమంటే టెక్ రీసైక్లింగ్ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. అంటే ఏదైతే టెక్నాలజీ యూజ్ అవుతుందో లైక్ మొబైల్స్ కానీ, మ్యాగ్నెటిక్ మేకింగ్ కానీ ఏదైనా దాన్ని రీసైకిల్ చేయడం, మ్యాగ్నెటిక్ మేకింగ్ చేయడం, స్మెల్టింగ్ చేయడం అంతే ఇవన్నీ దీంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. రెస్ట్రిక్షన్ దీంట్లో పెడితే ఏమవుతుంది, చైనా టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని వేరే దేశం ఏంటంటే కాపీ చేయకుండా ఉండడానికి దానికి టెక్నాలజీలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో దట్ టెక్నాలజీలో కూడా రెస్ట్రిక్షన్ పెట్టింది. మళ్ళీ 5 రేర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే చైనాది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో చైనా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే పానిక్ సెల్లింగ్ చేశారు. పానిక్ సెల్లింగ్ చేయడం వల్ల ఏమైందంటే మార్కెట్ ఒక్కసారిగా నాస్డాక్ కానీ, డౌ జోన్స్ కానీ, బిట్‌కాయిన్ కానీ ఇవన్నీ సడన్‌గా పడ్డాయి. అక్కడి నుంచి తీసిన డబ్బులు వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి గోల్డ్‌లో ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మొదలుపెట్టారనమాట. ఇదంతా అయింది 9th October. 9th Octoberకి చైనా ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. చైనా ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే తర్వాత మన ట్రంప్ మామయ్య ఊరుకుంటాడా? తను ఊరుకోడు. అతనేం చేశాడంటే వెంటనే జవాబిచ్చాడు 10th October. 10th Octoberకి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చైనాపై 100% టారిఫ్ రేట్స్ ఏంటంటే పెడతాం. ఎందుకంటే చైనా ఏంటంటే 5 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్ పెట్టింది కాబట్టి ట్రంప్ ఏంటంటే చైనాపై 100% టారిఫ్ ఏంటంటే న్యూస్ పెట్టాం. ఈ స్టేట్మెంట్ ఎలాగైతే వచ్చిందో ఇంకా మార్కెట్ పానిక్ అయింది. పానిక్ అయ్యాక మార్కెట్ ఇంకా పడిపోయింది. ఆ రోజే బిట్‌కాయిన్ 10% పడింది. బిట్‌కాయిన్ పడకముందు వాళ్ళు యూఎస్ మార్కెట్ ట్రంప్ ఎక్కడైతే ప్రెసిడెంట్‌గా ఉన్నారో అక్కడ యూఎస్ మార్కెటే బాగానే పడిపోయింది. ఆ యూఎస్ మార్కెట్ పడిన తర్వాత బిట్‌కాయిన్ కూడా పడింది. సో చైనా కానీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో వాళ్ళు నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తే మార్కెట్లో చాలా క్రాష్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తే ఏవైతే సెమీ కండక్టర్స్ ఉన్నాయో, ఏవైతే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దానివల్ల మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ యూజ్ చేస్తున్నారనుకో దాంట్లో సెమీ కండక్టర్ యూజ్ అవుతుంది, టీవీలో యూజ్ అవుతుంది, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క
టెక్నాలజీ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్‌లో యూజ్ అవుతుంది. మన కార్‌లో యూజ్ అవుతుంది. అన్నిట్లో సెమీ కండక్టర్స్ యూజ్ అవుతుంది. సో, దానివల్ల మార్కెట్‌లో బాగానే క్రాష్ వస్తుంది. సో, ఈ రీజన్ వల్ల ఏంటంటే మార్కెట్ బాగానే పడింది. ఇప్పుడు క్వెషన్ ఏంటవుతుందంటే మండే మన ఇండియన్ మార్కెట్ ఎలా అవుతుంది? ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఈ న్యూస్ వల్ల మన ఇండియన్ మార్కెట్‌లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? మార్కెట్ ఆ రోజు మన ఇండియన్ మార్కెట్ కూడా పడుతుందా? లేదా ఇండియన్ మార్కెట్ రైజ్ అవుతుందా? సో, మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఫ్రైడే వరకు ఎప్పుడైతే ఫ్రైడేకి ఈ న్యూస్ రాలేదో అప్పటి వరకు మన ఇండియన్ మార్కెట్ గ్రీన్‌లోనే క్లోజ్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ఈ న్యూస్ రాలేదు. సాటర్‌డే, సండే మార్కెట్ ఏంటంటే క్లోజ్ ఉంటుంది. సో, ఇప్పుడు న్యూస్ వచ్చేసింది కాబట్టి మండేకి మన మార్కెట్ ఎలా ఉంటుంది? మన ఇండియన్ మార్కెట్ అయితే క్లోజ్ ఉంది. కానీ మన గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఓపెన్ అయింది. ఈ న్యూస్ వచ్చిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీలో కూడా అప్పుడైతే గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ ఉంది. కొంచెం గిఫ్ట్ నిఫ్టీ పడింది. దాని తర్వాత ఇప్పుడు మండీకి ఎలా ఓపెన్ అవుతుంది అనుకుంటే అప్పటి వరకు ఏదో గుడ్ న్యూస్ కానీ రాకపోతే గుడ్ న్యూస్ వస్తే ఓకే. బట్ గుడ్ న్యూస్ రాకపోతే ఒక 0.5% అండ్ 1% ఏదో ఒక ఫాల్ ఉంటుందని మన ఇండియన్ మార్కెట్స్‌లో నేను అనుకుంటున్నా. ఇది ఒక ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే. సో, ఇదొక నా ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రమే. అండ్ ఇంకా చాలానే రీజన్స్ ఉన్నాయి మార్కెట్ పడడానికి. ఈ యూఎస్ 100% టారిఫ్ అండ్ చైనా ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 రేర్ అర్త్ ఎలిమెంట్స్ పై ఎక్స్‌పోర్ట్స్ ఇవన్నీ. సో, ఇన్వెస్టర్ ఏం చేస్తున్నారంటే గోల్డ్ అండ్ సిల్వర్ పై కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకంటే అది బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. ఆల్రెడీ తను ఏదైతే బెటర్ రిటర్న్స్ ఇస్తుందో ఇన్వెస్టర్ ఆబ్వియస్‌లీ దానిపైనే ఫోకస్ ఎక్కువగా పెంచుతారు. ఎందుకంటే అందులోనూ వాళ్ళకి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళేం చేస్తారంటే ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి ఏదైతే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందో లైక్ మెటల్స్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే అమెరికా డెప్త్ ఏంటంటే బాగానే పెరిగిపోయింది. సో, ఇలాంటి టైం అప్పుడు ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్‌లో కానీ, బిట్‌కాయిన్‌లో కానీ ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తే మీరు బాగా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే చైనా ఇప్పుడు ఓన్లీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాన్ని కన్ఫర్మేషన్ ఏం చేయలేదు. అండ్ మన ట్రంప్ కూడా ఓన్లీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతను కూడా ఏమి కమిట్మెంట్ ఇంకేం చేయలేదు. ఒకవేళ ఇద్దరు కానీ చైనా అండ్ యూఎస్ కానీ ఇద్దరు కానీ ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల మార్కెట్‌లో బాగానే క్రాష్ రాబోతుంది. అండ్ ఇంకోటేంటంటే యూఎస్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా బాగానే పెరిగింది. సో, ఇవన్నీ మార్కెట్ న్యూస్ ఏంటంటే మీరు గ్యాదర్ చేసుకొని దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా బాగా న్యూస్ చూడండి. న్యూస్ చూసాక ఒక్కసారి ఒక ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం ఒకేసారి చేయకండి. ఎందులోనే ఇన్వెస్ట్ చేసినా కొంచెం ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీ మనీ కూడా సేఫ్‌గా ఉండాలి. ఒకవేళ సడెన్‌గా క్రాష్ వచ్చినా మీ మనీ ఏంటంటే సేఫ్ హ్యాండ్స్‌లో స్టాక్‌లో ఉండాలి. సో, దాని గురించి ఏంటంటే మీరు న్యూస్ బాగా చూడండి. న్యూస్ బాగా చూసి నన్ను ఫాలో కూడా చేయండి. సో దట్ నేనేంటంటే ఇక్కడ న్యూస్ ఇస్తూనే ఉంటా కంటిన్యూ.